శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మా ఆది ఆశ్రమంలో వస్తున్నటువంటి వీడియోలు మీకు నచ్చాయి అనుకుంటున్నాను. అలాగే మీకు మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణ శర్మ, సిఎంఏ, ఏసీఎంఏ, అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ అండి. నా సెల్ నంబర్ 7075389589 7075389589 అండి. మీరు ఈ నెంబర్కి కాల్ చేసినా లేకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టినా నేనే మీకు రెస్పాండ్ అవుతాను. మీ ఫోన్స్ చూస్తాను. అలాగే మీ జాతకాలు చెప్పించుకోదలుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా పరిష్కార మార్గాలు నేను చెప్తాను. అంతేకాదండి, మనం 16వ తారీఖు మే నుంచి 31వ తారీఖు మే, అంటే 16th మే 2025 టు 31st మే 2025 వరకు కూడా ఈ 15 రోజులు ఎలా ఉండబోతున్నాయి 12 రాసుల వాళ్ళకి అంటే అద్భుతంగా ఉండబోతుందండి. ముఖ్యంగా 3 గ్రహాలు, అంటే ఆల్మోస్ట్ గురుడు మారాడు, గురుగ్రహము, రావుకేతులు, ఈ ముగ్గురు కూడా జస్ట్ నిన్నేమో 15వ తారీఖు గురుగారు మారితే రావుకేతులు కూడా 19వ తారీఖు మారుతున్నారు. అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి మనకి అందరికీ కూడా. పైగా పుష్కర స్నానం, పుష్కరాలు ఆల్మోస్ట్ మీకు 26వ తారీఖు వరకు ఉంటాయండి. అవి 15వ తారీఖు స్టార్ట్ అయ్యేది, 12 రోజులు ఉంటాయి. జనరల్గా మీరు అమావాస్య ముందు రోజు వరకు ఉండొచ్చు. సరే, ఈ 12 రోజులు కూడా పుష్కర స్నానాలు చేస్తారు. వివిధ రాశుల వాళ్ళకి ఎవరెవరు వెళ్తున్నారు పుష్కర స్నానాలకి అందరికీ చెప్పుకుందాం. తులారాశి వారికి బాగుందండి. వారం మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంది. వారం కాదు, 15 రోజులు కూడా. ఇక నుంచి 17వ తారీఖు నుంచి గురుడు మిమ్మల్ని, గురుగ్రహం అనమాట, మీ రాశిని చూడడం వల్ల సకల శుభాలు, సకల వసతులు, అన్నిట్లా విజయ పరంపరలతో మీరు ఉండి తీరుతారు. ఏది కూడా సక్సెస్ కాలేదురా బాబు అనుకోవాల్సిన అవసరం లేకుండా గురుడు మనం కాపాడుతూనే ఉంటాడు, పైకి తీసుకొస్తూనే ఉంటాడు. నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది, చక్కగా ధనప్రాప్తి ఉంటుందండి. సెకండ్ హౌస్ లాడు కుజుడు నిత్యస్థితిలో ఉన్నప్పటికీ కుజ ప్రభావం అంటే ద్వితీయ భావం బాగుంది కాబట్టి, రేపులు చూస్తున్నారు కాబట్టి ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. కానీ కుటుంబంలో చిన్న ఇబ్బందులు ఉంటాయి. కానీ వాహనాలు, గృహాలు మాత్రం కొద్దిగా కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా 16, 17 తారీఖులో మీరు ప్రయాణాలు చేయబోతున్నారు. షార్ట్ జర్నీస్ అవ్వచ్చు, దూర ప్రాంత ప్రయాణాలు అవ్వచ్చు. షార్ట్ జర్నీస్ ఎక్కువ ఉంటాయి. మీ చెల్లెల్ని కలవడానికి అవకాశం ఉంటుంది. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ బాగుంటుంది. చక్కటి వస్త్రధారణ, ఆభరణాలు, లేకపోతే వాహనాలు, ఈ మూడిట్లో మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. గురు ప్రభావం చాలా బాగుంది. ఏదైనా 4th భావాన్ని కుజుడు చూస్తున్నాడు కాబట్టి ఆ కంఫర్టబుల్నెస్ ఎక్కువ. కొంతమందికి బహుశా భూములు కొనుక్కోవడమో, అపార్ట్మెంట్స్ కొనుక్కోవడమో, ఏదో మొత్తానికైతే వాళ్ళకి అవకాశాలు, వాహనాలు కొనుక్కోవడమో ఉన్నాయి. ఏదైనా 5వ స్థానంలో రాహు ఉన్నాడు కదా, 5వ స్థానంలో రాహు, 7వ స్థానంలో రాహు, 12వ స్థానంలో రాహు అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వడండి, మంచిగా చేయరు. కాబట్టి అక్కడ భగవంతుడి దయ వల్ల గురుదృష్టి పెట్టాడు 5వ స్థానానికి. వలన మీ సర్పదోషం ఉన్నప్పటికీ సంతానం వృద్ధి అవుతారు. అంతేకాకుండా మీరు స్టాక్ మార్కెట్లో ఉంటే స్టాక్ మార్కెట్లోనూ, షేర్ మార్కెట్లో బాగా డెవలప్ అవుతారు. పైగా కళారంగంలో మీ వృద్ధి కలుగుతుందండి. సాహిత్య రంగంలో బాగా వృద్ధి ఉంటుంది. ఏదేమైనా శని రాహువులు జనరల్గా 6వ భావంలో తప్పండి. కానీ శని శుక్రులు 6వ భావంలో ఉండడం వల్ల రచయితలుగా మీరు పేరు ప్రఖ్యాతి తెచ్చుకుంటారు. అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. శని ప్రభావం వల్ల కూడా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆడవాళ్ళకి చెప్తే ఇంతేనండి, ఆడవాళ్ళకి చెప్తాను. ఖచ్చితంగా శుక్రుడు బాగుండడం వల్ల, శని ఉండడం వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండడము, రాజకీయ రంగంలో పదవులు రావడము, అయితే 6వ భావంలో చెందిన వల్ల కూడా విదేశాలు స్టాంపింగ్ వెళ్ళడం జరుగుతాయి అన్నీ. కానీ మీకు బుధుడు ఒకడు 7వ భావంలో ఉన్నాడు. బుధుడు ఒక్కడు 7వ భావం మంచిది కాదని అంటాం, కానీ మంచిదేనండి. మంచి చేయడానికి అవకాశం. 5వ హౌస్ నాడు 7వ భావంలో ఉంటాడు కదా, ప్రయాణాలు చేస్తాడు ఎక్కువగా. వ్యాపార రీత్యా ప్రయాణాలు చేస్తారు. భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బుధుడు బాగా మీకు మంచి యోగాన్ని కలిగిస్తాడంటే వ్యాపారాభివృద్ధి ఉంటుంది. అష్టమంలో రఘుబుధులు మంచివారు కాదంటాం కదా, మంచిదే అని చెప్తాను నేను.
ఎందుకంటే గవర్నమెంట్ ద్వారా డబ్బులు సంపాదించుకుంటారు, విదేశీ కరెన్సీ తెప్పించుకుంటారు, ఆయుర్దాయం బాగుంటుంది, సేవకాజనం ఉంటారు, మీ కోర్టు కేసులు ఏమంటే వావి గెలుస్తూ ఉంటారు. అలాగే మీ రాశి వారికి, మీ తులారాశి వారికి భాగ్యంలో గురుడు చాలా మంచి సంపదలు ఇస్తాడండి. అలాగే నది స్నానాలు కూడా చేయించడానికి కూడా అవకాశాలు మీకు ఎక్కువ ఉంటాయి. బహుశా సరస్వతి నది పుష్కర స్నానం చేస్తారేమో చూడండి. గురుడు ప్రభావం భాగ్యంలో ఉన్నాడు కదా, చేయిస్తాడు. సంకల్పపూర్వకంగా స్నానం చేయండి. అంతేకాకుండా గురుడు భాగ్యంలో ఉండడం వల్ల విదేశ పర్యటన, అలాగే చదువు విశేషంగా రాణించడము, విద్యలో రాణించడము, వృత్తిపరంగా రాణించడము, ఇవన్నీ కూడా చాలా భాగ్యాలు గురుడు చాలా ఇస్తాడు. వేద పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి, సైంటిస్టులకి గురు ప్రభావం ఉండాలి కదండి, అద్భుతంగా రాణిస్తారు. అలాగే మ్యాథమెటిషియన్స్కి, ఇంకా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి వాళ్ళ వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. ఏదైనా 10th హౌస్ కుజుడు ఉన్నాడు, 10th హౌస్ సప్తమాధిపతి 10th భావంలో ఉండడం వల్ల ఫారిన్ యోగం, మీరు ఫారిన్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇదే విదేశ ఉన్నత రీత్యా, విదేశాలకి ఉన్నత చదువు రీత్యా, లేకపోతే మీ వ్యాపారాల రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉందండి. లాభస్థానంలో కేతు, ఆయన ఒక్కసారండి మీకు లాభంలో దున్నేస్తారంటారు సరే, బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతుంటుంది. భాగ్యంలో గురుడు, లాభంలో కేతువు. సంవత్సరాల పాటు మీరు ఏకధాటిగా బిజినెస్లో బాగా డబ్బు సంపాదించేస్తారు. అంటే ఉద్యోగం కన్నా వ్యాపారం కన్నా అనే స్థితికి మీరు వచ్చేస్తారు. కానీ రెండు ఇంపార్టెన్స్ అని నేను అంటాను. సో ఈ విధంగా బాగుందండి. ముఖ్యంగా రాహుకేతుల మధ్యలో సర్పదోషం ఉండిపోవడము, కుజుడు కూడా మనకి అంత అద్భుతంగా లేకపోవడం వల్ల సర్పదోషం ఏర్పడింది. కాబట్టి మీరు రాహుకేతులు పూజించండి, సుబ్రహ్మణ్య సంహారం చేసుకోండి. ఇంకా కావాలంటే మన శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల అన్ని విధాలుగా మీరు విజయం పొందుతారు. 12 రాశుల వారికి రెమెడీస్ గురించి చెప్పుకుందామండి. ఏం చేస్తే మన మంచి ఫలితాలు, పూజలు చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి, మంచి ఫలితాలు వస్తాయి, ఏ పూజలు చేస్తే బాగుంటుంది. 12 రాశుల వాళ్ళకి మేషం నుంచి మీన రాశుల వారికి కూడా ముఖ్యంగా ఏంటంటే ఆ రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోయాయండి. అంటే చంద్రుడు ఒక్కడే తిరుగుతూ ఉంటాడు, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ రాహుకేతుల్లో మధ్యలో సర్పదోషం ఉండడము, కుజుడు కూడా సర్పం అవడం వల్ల ఈ 12 రాశుల వాళ్ళకి ఏది పట్టుకున్నా కూడా ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు. ఏదో విధంగా కారణాల వల్ల ఆగిపోవడము, డిస్సాటిస్ఫాక్షన్ ఉండడము, ఏదో మనశ్శాంతి లేకుండా ఉండడము, ప్రతి పనిలోనూ కొద్దిగా అపజయాలు కలుగుతూ ఉండడం చాలా ఉంటాయి. కానీ చూసుకోండి, అయితే పుత్రుల వల్ల ఇబ్బంది కలగడము, పెళ్ళిళ్ళు కాకపోవడము, ఉద్యోగాలు రాకపోవడము, అలా చాలా ఉన్నాయండి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే అవకాశం ఉంటే కాళహస్తి వెళ్ళండి, రాహుకేతు పూజ చేయించుకోండి. ఒకవేళ మనం చేయించుకోలేము, ఇంటి దగ్గరే అమ్మవారి దగ్గర పూజలు చేసుకోవడము, మన ఊళ్ళోనే చండీ హోమాలు, కనకదుర్గ అమ్మవారి పూజ చేసుకోవడము, అలాగే గాయత్రి మంత్ర జపం చేయడము, పార్వతీ అమ్మవారిని శ్రీశైలంలో భ్రమరామ అమ్మవారు ఆవిడ చేసుకోవడం మంచిది, అది అద్భుతం ఫలితాలు ఉంటాయి. కుజుడు కూడా నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి మోపిదేవిలో వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయించుకొని చాలండి. వాడు వెళ్తే ఎండలో ఉన్నాయి కాబట్టి ఎండల్లో మీరు తిరక్కండి. కానీ మన ఊళ్ళోనే మనకు చేయించుకుందాం, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయించుకుందాం. అదొకటి. ఈ 3 చేయించుకోవడం వల్ల సర్పదోషం పోతుంది, అవకాశాలు తగ్గుతాయి. ముఖ్యంగా ఆల్రెడీ మనకి మీ రాశి వాళ్ళందరూ మీకు మనందరికీ కూడా 15వ తారీఖు నుంచే నదీ పుష్కరాలు వచ్చాయి. గురుడు మారిపోయాడు, రాహుకేతు కూడా మారిపోయారు. సో మారిపోవడం వల్ల నదీ పుష్కరాలు, సరస్వతి నదీ పుష్కరాలు వచ్చాయండి. ముఖ్యంగా చెప్పదగ్గ సూచన అంటే 12 రాసుల వాళ్ళకి అవకాశాలు చాలా ఉన్నాయి. మీ జాతకాల రీత్యా చూసుకోండి, వెళ్ళి స్నానం చేస్తారు. ముఖ్యంగా మృత్తికా స్నానం అంటే మట్టిని నదిలో వేయడము, అదొకటి. తర్వాత సంకల్పపూర్వకంగా బ్రాహ్మణ్ణి పెట్టుకుని సంకల్పపూర్వకంగా చేయాలి. సంకల్పపూర్వం అంటే అర్థం ఏంటంటే మీ గోత్రనామాలు ఏంటి, మనం ఎక్కడున్నాము, ఏ నది తీరం ఉన్నాం, ఏ ప్రాంతంలో ఉన్నాం, ఏ ప్రాంతంలో ఉన్నా విని చెప్తారనమాట ఒక బ్రాహ్మడు. మనకు తెలియకపోతే ఆయన చెప్పించుకోవచ్చు. చెప్పిన తర్వాత మాత్రమే సంకల్పపూర్వకంగా స్నానం చేయండి. నది ఒడ్డు దగ్గర బ్రాహ్మణులు చాలామంది ఉంటారు. చేసిన తర్వాత అప్పుడు మీకు ఫలితాలు బాగా వస్తాయి. గబగబా దూకేసి స్నానం చేస్తే ఫలితాలు ఏమీ రావండి. ఆ నదిలో పవిత్రంగా స్నానం చేయాలి. ఎందుకంటే సరస్వతి నది కాబట్టి జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు కాబట్టి మనం అశ్రద్ధగా చేయకూడదు. ఎంతో ప్రేమగా, ఎంతో ఇష్టంగా స్నానం చేయాలి. సరే రండి, అది అయిపోతున్న తర్వాత ముఖ్యంగా 22వ తారీఖునే హనుమత్ జయంతి వస్తుందండి. చాలా పవర్ఫుల్. శ్రీ ఆంజనేయ స్వామిని కొలవడం వలన, ఆంజనేయ స్వామిని పూజించడం వలన సర్వదేవతల్ని పూజించినట్టే అని మనకి బుక్స్లో చెప్తున్నారు, గురువుగారు అందరూ చెప్తున్నారు. కాబట్టి ఆంజనేయ స్వామిని పూజించడం వలన యథావిధిగా సింధూరం రాయించడం వలన శనీశ్వర దోషాలు పోతాయని, అలాగే ఆంజనేయ స్వామికి వస్త్ర సమర్పణ, అలాగే అప్పాలు,
స్వామివారికి ఏమో గారెల దండ పూజించడం వేయడము, తమలపాకులతో పూజ, ఇవన్నీ పూజలు చేయించుకోవడం వల్ల 11 ప్రదక్షిణాలు స్వామివారి దగ్గర దీపారాధన వెలిగించడం చేయడం వల్ల శనీశ్వరుడు వల్ల దోషాలు కాకుండా ఏ గ్రహాల వల్ల వచ్చే దోషాలు కూడా మన మీద లేకుండా ఆయన మనల్ని కాపాడతాడు. శ్రీరామచంద్రుడి వలన మనకి ఆశీస్సులు కలుగుతాయి. అంతేకాకుండా 24వ తారీఖున కూడా శనీశ్వరుడు యొక్క చరిత్ర ఏదైతే వస్తుందండి, అద్భుతం. ఆ రోజు కనుక మనం తైలాభిషేకాలు చేయించుకుంటూ, ఆంజనేయ స్వాములు పూజలు చేసుకుంటూ, శివాభిషేకాలు చేసుకుంటూ, అలాగే వెంకటేశ్వర స్వామి ధ్వజస్తంభం దగ్గర ఒక అఖండ దీపారాధన పెట్టడం, ఒక కొత్తి వేసి దీపారాధన నువ్వుల్లోనే చేయడం వలన శనీశ్వరులు వచ్చే సకల పాపాలు, సకల దోషాలు మనకి తగ్గుముఖం పట్టేస్తాయి. సో ఈ విధంగా మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా ఏదో ఒకటి పూజ చేసుకోవడం వలన, మహావిష్ణువుకి తులసిమాల సమర్పించడం వలన మంచి అద్భుతం ఫలితాలు ఉంటాయండి. మీకు ఏది అనిపిస్తే అది చేయండి. మీరు ఎలాగో పుష్కర స్థానాలకు వెళ్తున్నారు, దారి మధ్యలో చాలా దేవాలయాలు కనిపిస్తాయండి. దేవుడు అందరికీ దండం పెట్టుకోండి. సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు, సర్వ సంపదలు మీకు సిద్ధిస్తాయి.